నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు మన సిరిసిల్ల బార్ అసోసియేషన్ కి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి మన అంజిరెడ్డి గారికి బార్ అసోసియేషన్ తరఫున స్వాగతం తెలుపుతూ, అదేవిధంగా వారు సంగారెడ్డి ప్రాంతవాసులు, ఈరోజు బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి కాబట్టి మనందరం గ్రాడ్యుయేట్స్ కనుక మనందరినీ ఓటు అభ్యర్థించడానికి ఈరోజు మన భారతదేశానికి రావడం వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా లక్ష్మణ్ గారు, సీనియర్ న్యాయవాది కోడి లక్ష్మణ్ గారు, బీజేపీ లీగల్ సెంటర్. తను ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తారు కాబట్టి ఆయన మన అందరి సహకారం అందిస్తాం, ఆయనను గెలిపించుకుందాం. అందరం యునానిమస్ గా ఆయనకు సపోర్ట్ చేద్దాం అని చెప్పి కోరుకుంటున్నాం. ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ మనం లీగల్ సెల్ తరఫున ఆయన అభ్యర్థిత్వాన్ని మద్దతు ప్రకటిస్తూ ఆయన గెలుపుకు మనం అందరం కృషి చేద్దామని ఆకాంక్షిస్తూ వచ్చిన సందర్భాన్ని బట్టి మనం ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఆయన జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులందరికీ పేరు పెట్టిన నమస్కారం తెలియజేస్తూ, మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు ఏదన్నా కానీ మా లీగల్ సెల్ వాళ్ళు ఉన్నారు. ఏ సమస్య ఉన్నా కానీ టీవీలో మనదే ఉంది. ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి నేను ముందు ఉంటాను. రాబోయే రోజుల్లో మీరు 21వ తారీఖు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీకు ఎలవేళ అందుబాటులో ఉండి, ఎందుకంటే నేను ఎస్ఆర్ ట్రస్ట్ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నీ మా ఏరియాలో ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టులో కూడా ఎక్కడైనా డిస్పెన్సరీ వాటర్ కూలర్స్ అయినా కానీ, ఇంకోటి మొన్న ఆయన చంద్రచూడ్ గారు, మాజీ చీఫ్ జస్టిస్ గారు, ఎక్కడైతే వాష్రూమ్స్ లేవో లేడీస్కు చాలా ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పడంతో కూడా ఎక్కడ నా దృష్టికి వచ్చినా కానీ నా సొంత నిధులతో వాష్రూమ్లు కట్టిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైందంటే, ఏదైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో, ఎందుకంటే మీరు అంత మేధావులు, మీ దగ్గర మేము నేర్చుకోవాలి. 80% మీకు ఇప్పుడు డాక్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా అయితే ఉందో, ఇప్పుడు రేట్లన్నీ పెరిగిన తర్వాత అడిక్వేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటే బాగుంటుందని చాలా మంది అన్ని కోర్టులో చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దానికి ప్రయత్నం చేసి, ఆ ప్రయత్నం కూడా ఎందుకంటే లీగల్ సెల్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎంబడి ఢిల్లీకి తీసుకుపోయి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అడిక్వేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు కావాలంటే, రేట్లన్నీ చాలా పెరిగిన తర్వాత ఏ సివిల్ కేసు కొట్లాడాలని చాలా భయపడతా ఉన్నారు. గతంలో కూడా ఒకసారి ఇదే జరిగింది. ఆ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటేనే మీకు బెనిఫిట్ ఉంటుందని మేము కూడా ప్రయత్నం చేసి దాన్ని ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి, మొన్న కేంద్ర బడ్జెట్లో 12,75,000 పెట్టిన తర్వాత అడ్వకేట్లు అందరికీ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఏదైతే పెట్టారో అందరికీ బెనిఫిట్ జరగడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మేము 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ప్రతి ఒక్కరు ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పేమెంట్ చేస్తూ ఉన్నారో ఓడీ ఫెసిలిటీ కూడా ఇప్పిస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాన్ని కూడా ప్రయత్నం చేసి ఓడీ ఫెసిలిటీ ఎప్పుడైతే వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ఆ బిల్లులకి అలాగే వాడుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి. సివిల్ ఏదైతే ఉందో ఇన్స్టాల్మెంట్ కరెక్ట్ టైం కట్టక సివిల్ ఇబ్బంది అవుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు పోవడానికి వస్తానికే అందరూ ఆలోచించి కేంద్ర మంత్రి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి లెటర్ రాయడం జరిగింది. అతి త్వరలో కూడా మండలి ఎలక్షన్ అయిన తర్వాత ఈ సంవత్సరం ఓడీ ఫెసిలిటీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పిద్దామని మేము అందరం డిస్కషన్ చేస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు అంజిరెడ్డి చిన్నమ్మాయిలు గారు
ఈరోజు సిరిసిల్ల బార్ అసోసియేషన్ కోర్టు ప్రాంగణంలో వారి యొక్క ఓటుని అభ్యర్థించడం జరిగింది. మరి వారికి మా బార్ అసోసియేషన్ తరఫున, మా భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ తరఫున వారికి ఘన స్వాగతం పలికి ఈరోజు వారి ఓటు అభ్యర్థనలో మా పాత్ర ఉంచడం జరిగింది. ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఏదైతే ఉందంటే, తప్పకుండా మన ఎలక్షన్లో, ఢిల్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బంపర్ మెజారిటీతో మరి కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని చీపులతో తుడిమేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీ గడ్డ పైన సింహాసనం ఎక్కినటువంటి తరుణంలో, అదే ఎన్నికల వేడిలో ఈరోజు తెలంగాణలో మన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గారిని బంపర్ మెజారిటీతో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓట్లు వేసి బంపర్ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మన ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతుగా మా జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ అయినటువంటి వరద మారుతి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా బార్ అసోసియేషన్ లీగల్ సెల్ తరఫున పూర్తిగా మద్దతు ప్రకటించాం. ఆయన గెలుపుకు ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి మా బార్ అసోసియేషన్ తరఫున, లీగల్ సెల్ తరఫున మేము ఏకగ్రీవంగా తీర్మానించుకొని మొదటి ప్రాధాన్యత ఓటు చేస్తామని చెప్పి, గెలుపుకు కృషి చేస్తామని చెప్పి మాట్లాడుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అభ్యర్థి గారికి ధన్యవాదాలు చెప్తూ ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గారు శ్రీ అంజిరెడ్డి గారు సిరిసిల్ల పట్టణంలో విచ్చేసి పట్టభద్రుల ఓట్ల కోసం, ప్రాధాన్యత ఓటు కోసం వారు విచ్చేయడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ కూడా వారు కలవడం జరిగింది. ఏకగ్రీవంగా మా లీగల్ సెల్ ద్వారా వారికి మద్దతు తెలియజేస్తూ, అలాగే సిరిసిల్ల పట్టణంలో, సిరిసిల్ల మండలం, జిల్లాలో మా వంతుగా వారికి మొదటి ప్రాధాన్యత ఓటుతో దిగ్విజయంగా గెలుపొందే విధంగా మా వంతు సహకరిస్తామని, అలాగే పట్టభద్రులకు మా లీగల్ సెల్ తరఫున కూడా మరొకసారి అభ్యర్థిస్తున్న విషయం ఏమంటే, వారు చేసినటువంటి సేవలు అమూల్యమైనటువంటివి. అలాగే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి ద్వారా వారిని గెలిపించుకోవడం ద్వారా వారి సేవలను మనం కూడా ముందు భవిష్యత్తులో పొందగలమని మా వంతుగా హామీగా తెలియజేస్తూ, పట్టభద్రులందరికీ కూడా మేము సవినయంగా కోరుతున్నది ఏమంటే, అంజిరెడ్డి గారిని గెలిపించుకుందాం, మొదటి ప్రాధాన్యత ఓటుతో వారిని గెలిపించుకొని వారి సేవలను మనం వినియోగించుకుందామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సిరిసిల్ల జిల్లా హైకోర్టులో మా లీగల్ సెల్ బృందమంతా ఇవ్వడం జరిగింది. ఏ అడ్వకేట్ దగ్గర పోయినా కానీ మేమే ఓటేస్తాం అని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మోదీ గారి మీద ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి మనకి నిదర్శనం అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న బడ్జెట్లో 12,75,000 ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్క న్యాయవాదులకు ఎంతో రిలీఫ్ రావడం జరిగింది. వాళ్ళు ఒకటే ఒక మాట అంటారు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ. నిదర్శనం ఏంటంటే, పార్టీ ఇవ్వకున్నా కానీ రిలీఫ్ 12,75,000 ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం మీ వెంట ఉంటాం. మాతో పాటు మా ఫ్రెండ్ సర్కిల్ అయినా కానీ, మా రిలేషన్ సర్కిల్ అయినా కానీ అందరికీ చెప్పి ఓట్లు వేపిస్తానని చెప్పినందుకు ప్రతి న్యాయవాదికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షము మీ గొంతుకన నిలబడి మీ సమస్యలు ఏవైతే చెప్పిరో అవన్నీ నెరవేర్చడానికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కైవసం చేసుకున్న తర్వాత అవినీతిని అంతం చేస్తేనే రాబోయే రోజుల్లో ప్రతి యువకులకైనా న్యాయవాదులకైనా న్యాయవాదులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వాళ్ళకి విడం ఉంచి మండలంలో నేను ఇప్పిస్తాను కూడా నేను తెలియజేస్తాను. ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఊహించుకుంటున్నాను. ప్రొటెక్షన్ యాక్ట్, డాక్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా ఇచ్చారో, ఎందుకంటే భూముల రేటు పెరిగిన తర్వాత చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళకు ఎవరు వచ్చినా కానీ వాళ్ళ తరఫు నుండి ఫైట్ చేయడానికి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వృత్తి అది. అందుకోసానికి రాబోయే రోజుల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో వీళ్ళ మా లీగల్ సెల్ బృందాన్ని తీసుకుపోయి ఢిల్లీలో ఇటీవల్లో దానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే, ఎప్పటికైనా కానీ మంచి రాజ్యం రావాలి,
మంచిగా పరిపాలన రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో దేశం కోసానికి ధర్మం కోసానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ఒక మనిషి కాదు, ఒక గొప్ప వ్యక్తి. ఆయన గురించి ఎన్నో ప్లానింగ్ అనేది నడుస్తూ ఉన్నది. ప్రపంచంలో 5వ ఆర్థిక దేశము వచ్చిందంటే కేవలం ఆయన వల్లనే. ఇంకొకటి ఏ విధంటే రోడ్ల విషయం తీసుకున్నా, ఇంకా ఏ విషయంలో తీసుకున్నా నంబర్ 1 పొజిషన్లో మనం వస్తూ ఉన్నాం. అందుకోసానికి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై.